ఎప్పుడైతే తాను కలలుగన్న ఆ కూటమి పొత్తు అవన్నీ వికటించినాయో, అది కూటమి పొత్తు దగ్గర నుంచి, సీట్ల ఖరారు దగ్గర నుంచి, ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే, వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి, చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి, ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్ళే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యేట్టు. అందులో జనసేన అనేదానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్ళి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రుజువైతే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు నుండి 3వసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే, ఆగ్రహం తెప్పించాయో, అది రచ్చకెక్కడం వల్ల జరుగుతున్న గొడవలు, గందరగోళం ఇవన్నీ ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే, ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు, నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు ఎత్తున్నారు, శివాలు ఎత్తిపోతున్నారు, పూనకాలు వస్తున్నాయి ఆయనకు. ఇది ప్రతిసారి ఈయన ఇలాగే చేస్తుంటారు. ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది, తిట్లకు లంఘించుకోవడము, వ్యవస్థల మీద దాడి చేయడము, తనకు తాను సర్వం సహాధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అది అనుకుని ఏదైనా చేయగలను అనేది అది అన్నిట్లో కనపడుతుంది. అంటే దానికి ఏం రీజనింగ్, రేషనల్, ఓ ప్రాతిపదిక, జనం ఏమనుకుంటారని కూడా ఉండట్లేదు. నేను పొద్దున్నే ఏదో చూశాను, పిచ్చిపాట ఏదో పెట్టి సైకో పోవాలి, సైకిల్ రావాలని వాళ్ళు పాట తయారు చేసుకుని వాళ్ళకు వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు దానికి, చేతులు ఊపుతూ. 73 ఏళ్ళు, 74 ఏళ్ళు 2 రాజకీయ పార్టీలు తలపడుతున్నప్పుడు నీ విమర్శలు, పదునైన విమర్శలు, ఘాటైన ఆరోపణలు ఏవైనా చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని గురించి ఇప్పుడు మళ్ళీ నీ ప్రత్యర్థిగా ఆయన తలపడుతున్నప్పుడు అది ధర్మయుద్ధమో లేక నిజంగా తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు. నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా, నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను. ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి? ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలా, లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు, పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగలను? జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి. 73, 74 ఏళ్ళ తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మొన్న చూస్తే తిరుపతిలో మాట్లాడుతుంది నిజంగానే అన్నాడంట. బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయొద్దు, వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నా అంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు, తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ అంటే ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ను బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి
తిరుపతిలో పెట్టాడు, ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు. అది మొన్న అంటున్నాడు, నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు. ఇంకా అలాంటివి అయితే కొల్లలు చెప్పాలంటే. ఈయన వ్యవస్థల గురించి, వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే, ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన. మీరు చూడండి, 19లో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి ఇది చేశాడో ఒక్కసారి చూడండి. పెట్టమ్మా సౌండ్. ఇది 2019 క్లోజ్ చేసేయండి. వీధి ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నాం, సరిగ్గా కండక్ట్ చేయలేకపోతే 8% చేయండి, మెషిన్ పెట్టి రిగ్గింగ్ చేసుకోండి, మీరు అయిపోతుంది దేశం ఎలక్షన్. మేము ఇంట్లో కూర్చుంటాం. ఎందుకే కష్టపడాలి? ఎందుకు ఈ మీటింగ్ మాకు ఏమో అవసరం? మేము అడిగేది మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునా? ఢిల్లీ చెప్పినంత యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎందుకు ఫాలో హైకోర్టు అలాంటి లేదు. ఇది లేకపోయినా మీరు ఏమంటారంటే మీ కాన్షియస్ అవుతుంది కదా. వన్ అంటే పోస్ట్ ఆఫీస్ వారు హ్యావింగ్ పవర్స్ ఏమంటే అబాలిష్ చేయమనండి, మిమ్మల్ని అందరూ తీసేయమనండి, ఆయనే పెట్టుకోమని ఒక క్లర్క్ పెట్టుకొని చేయమని మేము చూస్తాం. ఎలక్షన్ కమిషన్ అన్నీ నేను చెప్తున్నాను, అంత ఈజీగా నేను టేకప్ చేశారంటే ఇది లాజికల్గా పోవచ్చు. ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అనుకోవచ్చు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఎప్పుడు ఇది 2019 ఐ థింక్ ఏప్రిల్లో ఎన్నికలకు 10 వారం ముందేమో. ఆయన ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, CEO చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్ళి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు కదా. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా? ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడాపెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి, సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది వాళ్ళ విచక్షణ అధికారాన్ని యూజ్ చేసేది. అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగినన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ, అది ఉంటుంది గవర్నమెంట్. దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు. ఈరోజు చాలామందికి అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు పాపం దాన్ని ఏమంటాం అధికారంలో లేనందువల్ల, ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు. కానీ కాదే, అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే. ఆ రోజు అలాగే చేశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది, ఈరోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక 5 ఏళ్ళు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది. అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు. ఇది ఈయనకు వ్యవస్థల మీద ఉండే గౌరవం. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ప్రజలు 5 ఏళ్ళలో మర్చిపోయింటారని అనుకుంటున్నాడు. ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే 1-2 ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది, వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన దాష్టీకం, చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం, ఆయన దుర్మార్గం, చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం. లక్షణంగా 1వ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి. సరే ఏప్రిల్ కాబట్టి 3వ తేదీ, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది రేపు మే వస్తే 1కే వస్తాయి. మే వస్తే మే 1కు
అప్పటికీ వాలంటీర్లు చేయడానికి లేదు, ఎందుకంటే May 13th జూన్ కూడా ఉండదు, ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి. కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడైతే అప్పుడు తెల్లవారుజామునే పొద్దున్నే వెళ్ళి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత 4 ఏళ్ల 10 నెలలు, అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి 3 నెలలు 4 నెలలు పట్టింది. కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా, ఓ బ్రహ్మాండమైన వ్యవస్థ. నువ్వు కక్షతో, చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన వెనక ఆయనకు దిక్సూచి లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం, విషప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారు కదా మీరు అందరూ గమనిస్తే. ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు. దానివల్ల ఆయన సాధించేది ఏంలే, ఎందుకంటే 4 ఏళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే 4 ఏళ్ల పాటు జరిగే ఉంటుంది. ఈరోజు ఈ నెల 2 నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన, ఇంటికి వెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమనంటే, ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల. అది సహజంగానే చెప్పులు అరిగేటో లేదంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది. ఆ పని చేస్తున్నది వాలంటీర్లు. నువ్వు దాన్ని ఎలాగూ తప్పించలేవు, ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా. అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవడం, ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలా ఇంకోదాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభ పెడతాయి కాబట్టి వాటిని ఆపించండి అని చెప్పేవాడేమో, అంత ధైర్యం చాలినట్ల. సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు. ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి, తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన తరపున దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది. ఈసీ ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అంది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమీ అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఉంటుంది, హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది, దాని బాధ్యత అది. అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని 1,26,000 మంది 1,30,000 మంది సెక్రటరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించు, ఇంటికి పంపించే అని అన్నావు. వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా? డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి. రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రండి, మిగిలిన వాళ్ళకి మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు. 2 డేస్లో నేను ఈరోజు చూస్తే 93% పైన అయిపోయింది. అంటే కరెక్ట్ 2-3 డేస్, 2.5 డేస్లో 90% పైన కంప్లీట్ చేశారు. మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి 85 అయ్యేది, సెకండ్ డేకి అయిపోయేది, మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాల్లో కొంత అయిపోయేది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ పక్కకు తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేము ఏదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారో ఎండలకు, బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి, ఎందుకంటే వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది. ఫస్ట్కి వచ్చే శాలరీనో ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది 2-3 రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో, ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని. చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు, డబ్బులు లేవని. మరి డబ్బులు లేకపోతే 2 డేస్లో ఎట్లా ఇచ్చారబ్బా? మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు. అది దారుణం, దాని మీద నీకు సింపతి లేదు. మళ్ళీ అది తీసుకుని నిన్న ఇంకో లెటర్ రాస్తాడు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని. అసలు ఇంత రాక్షస మనస్తత్వము, ఇంత యాగీ చేసే మనస్తత్వము, ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి, ఒక వార్డు స్థాయి నాయకుల్లో కూడా ఎవరు చూడం. అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే, లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడైతే. ఎందుకంటే మామూలు సాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది. నువ్వే ఈ సిస్టమ్సే పనికిరానివి అసలు లేవని ముందు డినై చేసావు, ఉన్నవన్నీ మీ వాలంటీర్లంతా మీ ఏజెంట్లు అన్నావు, సెక్రటరియట్ అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడిచ్చావు. ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళని ఎందుకు వాడుకోమంటారు, వీళ్ళని ఇళ్ళకి ఎందుకు పంపరు అంటారు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు, అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు. అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకొని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ
ఆయన దిక్సూచి లాంటి ఆయన మోస్తున్న రామోజీరావుకు కానీ రాధాకృష్ణకు కానీ ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరికి కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది. ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్ళకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టాలి. అది అధికారంలో ఆయన ఉండాలి. ఇది టెర్రరిజం అనాలనా నాకు అర్థం కావట్లే. లేకపోతే మీడియా ట్రయల్స్ అదే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు, అదే ఈనాడు. మరుసటి రోజు వీళ్ళ ఎస్పీలని మళ్ళీ వెళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు. అదే న్యూస్ పేపరా? కరపత్రం అనేది కూడా కాదేమో, ఎందుకంటే కరపత్రం అంటే వాళ్ళ విధానాలు ప్రకటించుకుంటారు. తెలుగుదేశం పార్టీ కరపత్రం అందాం అనుకుంటే కరపత్రం అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ విధానాలు సీరియస్. ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తారు, ప్రజలకు అర్థమయ్యే అజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రజలకు అర్థమయ్యే అంశాలు చెప్తారు. ఇది నీ పైత్యమంతా లోపల ఉన్నదంతా తన్నుకొని వస్తున్నదంతా. సరే, రామోజీరావుకి ఇంకోటి ఈ మధ్య మార్గదర్శి కేసు నడుస్తున్నప్పటి నుంచి ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఈ దీంట్లోనే ఎక్కడ తన గుండె ఆగిపోతుందేమో నాకు అనిపిస్తుంది. తన వాలకం చూస్తా అంటే, తన రియాక్షన్లు, తనవి అన్నీ పత్రికలో కనపడుతున్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏదో సిఎస్ గారు అని ఏదో హెడ్డింగ్ పెట్టి మళ్ళీ కొట్టుకొట్టాడు. ఇంకా డైరెక్ట్ అటాక్ ఆన్ ఎనీ సిస్టమ్ ఏదైనా సరే. 19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అటాక్. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక అధికారిని ఏబి వెంకటేశ్వరరావు ఎవరినో మార్చిందని అతను కోర్టుకు పోతే అనుకూలంగా అఫిడవిట్ వేయిస్తారు సిఎస్తో. అది బాగుంది ఆ రోజు. ఈరోజు అసలు అట్లాంటివి ఏం జరగట్లేదే. ఇండిపెండెంట్గా దేనికి దానికి పనిచేస్తున్నాయి. దేని మీద ఒత్తిడి తెచ్చిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి చూపమని చెప్పండి. కంప్లైంట్లు ఈనాడులో వార్త రాయడం, తప్పుడు వార్తలు, ఈసీకి వెళ్ళడం, వాళ్ళు మా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, ఎక్కడికక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజన్నా దాని గురించి ఎవరమన్నా క్వశ్చన్ చేసామా? ఇదే అన్యాయం అని అడిగామా? లైన్ దాటారని మేమన్నా ఓ అని ఏడ్చామా? మొత్తుకున్నామా? లేదే. మీరెందుకు అట్లా చేస్తున్నారు? ఎవరిని ప్రశాంతంగా పనిచేయనివ్వరు. లేదంటే మొత్తం మీడియాలో, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో, ఆ ఎల్లో మీడియాలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5 ఇంకా వగైరా ఏమన్నా ఉంటే తోకలు, వీటిలో దాని గురించి దర్యాప్తులు, విచారణలు అన్నీ అక్కడే జరిగే, తీర్పు కూడా ఇచ్చేస్తారు. ఈయనకి ఈ కోవలోకే ఆమె పురంధేశ్వరి. ఈయనేమో ఈ రకంగా నిన్న రాయడం, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని నేను రాశాడు. నిన్న ఆయన లేటెస్ట్ లెటరు ఏంటి? ఈ 1,26,000 మందిని వాడుకొని డోర్ డెలివరీ చేయనందువల్ల, పెన్షన్ డోర్ తిరిగి ఇవ్వనందువల్ల 35 మంది చనిపోయారు. ఈ మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చీఫ్ సెక్రటరీ మీద, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని ఈసీకి ఒక లెటర్ చంద్రబాబు నాయుడు. అసలు దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఫస్ట్ థింగ్, నీకుందే అర్హత, అడిగే అర్హత. నువ్వే లెటర్ పెట్టించి, నువ్వే ప్రెజర్ తెచ్చి ఈసీ మీద, నువ్వే పెన్షన్లు ఇళ్ల దగ్గరికి చేరకుండా ఆపి, అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి ఫాస్ట్గా 2 డేస్లోనే కంప్లీట్ చేస్తే, ఎండలకు వచ్చిపోతే దానికి మళ్ళీ వాళ్ళే కారణం అని చెప్పి పెట్టి, ఎందుకంటే నీ మీదకి వస్తుంది. బండ బూతులు తిడుతున్నారు జనం, శాపాలు పెడుతున్నారు ఎక్కడికెక్కడ. నీ చంద్రబాబు రూపం ఎట్లుంటుంది, 14-19 మళ్ళీ రిపీట్ అవుతుంది పొరపాటున ఇతనికి ఓటేస్తే అనేది ఎప్పుడైతే స్పష్టంగా ప్రజలకు నీ చేష్టల ద్వారానే, చంద్రబాబు చేష్టల ద్వారానే తెలిసిందో, ఉలిక్కిపడి దిక్కు తెలియక వరుసపెట్టి లెటర్ల మీద లెటర్లు, అందులో భాగంగానే ఇంకో దబాయింపు లెటర్లు. ఇంకా ఆయన వదిన, ఆమె పురంధేశ్వరి, ఆమె జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నదానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ, అహంకారం అది అర్థం కావట్లా. మన రాసిండేది ఏకంగా రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ పెట్టుబడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ
వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసింది అని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరపునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకొని పెట్టిందా? వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని కూడా దాంట్లో రాయడం లెటర్. అది అందరి దృష్టికి వచ్చినట్టుంది. మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అందరం అవుతున్నాం. ఇది ఎందుకు చేసింది ఆమె? చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే, ఆయన వదిన గారు ఇంకొక పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం ఇవ్వాలి. మళ్ళీ ఈయన ఏజెంటుగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంటుగా, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏజెంటుగా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్లయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో, ఆమె రాస్తున్నారు. ఇవి ఇంకా పత్రికలు, మీడియా వీళ్ళ దీనికి తగినట్టే వాళ్ళ చేష్టలు కూడా అట్లే ఉన్నాయి. అంటే నిజంగా అర్థం కాదంటే వీళ్ళందరి అహంకారం ఎక్కడి నుంచి, దీనికి బేస్ ఏంటి? అసహనం అర్థమవుతుంది, నిస్పృహ అర్థమవుతుంది. ఈ అహంకారం ఏంటని? యాజ్ ఇఫ్ దే ఆర్ మెంట్ ఫర్ రూలింగ్. వాళ్ళు ఉండేదే శాశ్వతమైన రూలింగ్ కోసం మేము ఉన్నాం అనుకుంటున్నారా? అధికారికంగా కానీ అనధికారికంగా కానీ అర్థం కావట్లా. ప్రజలందరూ గమనించాల్సింది, ఇలాంటి అధికారం కోసమే, వాళ్ళు బాగుపడడానికే ప్రజల గురించి ఆలోచన లేకుండా వాళ్ళు చేస్తున్న పన్నాగాలు, ఏదైనా వేస్తున్న పన్నాగాలు కానీ, చేస్తున్న కుట్రలు కానీ, అందులో భాగంగానే ఈ ఎక్స్ప్రెసివ్గా అందరికి కనపడేటట్టు ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. ఘోరం జరిగిపోయిందంటే నేను ఇంతకుముందు చూపించిన లాంటిది. అంటే ఒక వ్యవస్థ, అందులోనూ ఇండిపెండెంట్ వ్యవస్థ, ఏ వ్యవస్థ పరిధిలో అయితే, ఈసీ పరిధిలో అయితే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పనిచేయాల్సి ఉంటుందో, ఇంక్లూడింగ్ సెంటర్తో సహా కాన్స్టిట్యూషన్ ప్రకారము, దాని మీద ఈయన అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెళ్ళి అటాక్ చేయడం, మాటలు కూడా విన్నారుగా. ఇంకెందుకు అందరం క్లోజ్ చేసుకోండి, రిగ్గింగ్ చేసుకోండి అని ఈసీతో అంటాడు. ఆ అడాసిటీ, ఆ రోజు అదే అడాసిటీ, అదే అహంకారం, ఈరోజు కూడా అదే లెక్కలేనితనం, అదే అడాసిటీ, అదే టేకన్ ఫర్ గ్రాంటెడ్నెస్, అహంకారం. ఆయనకు కానీ, పురంధేశ్వరికి కానీ, రామోజీరావు బ్యానర్ హెడ్డింగ్లో కానీ, ఈడ్చి పారేసిన ఈసీ అనడంలో కానీ, రాధాకృష్ణ వెకిలి రాతల్లో కానీ, దేంట్లో అయినా సరే నిజంగా ఎవరు మీరు ఎవరినైనా గమనించండి, ఇంతవరకు వచ్చిన గవర్నమెంట్లు కానీ, ఇంతవరకు వచ్చిన రాజకీయ పక్షాలు కానీ ఇంత అసహ్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అహంకారపూరితంగా ఎప్పుడన్నా ప్రవర్తించాయా? అండ్ ఈరోజు ఎవరైతే పోటీ పడుతున్నామో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏ రోజున్నా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా ఇలా వ్యవహరించాము? ఈ తేడా గమనించాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుతున్నాం. ఇంకా ఆయన ఎన్నికలకు దగ్గరికి రాగానే చంద్రబాబు నాయుడు గారి సూత్రం మీరు 14-19 మధ్య కూడా చూశారు. 14-19 మధ్య కూడా ఆయన చేసింది, మేము 2000 రూపాయలు పెన్షన్ రాగానే ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు, నాకు గుర్తుండి 2016-17లో ఎప్పుడో ప్లీనరీలో ప్రకటించాం.
చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే తాను ముందైనా చేసిండొచ్చు 2,000 రూపాయలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఓహో ఇదేదో ఈయన వచ్చినట్టున్నాడు, నేను అధికారంలో ఉన్నా కానీ అది చేసిండొచ్చు. ఆయన ఎప్పుడు తీసుకొచ్చాడు దాన్ని? 2019 జనవరి అని, అది కూడా ఫిబ్రవరి మార్చిలోను ఎలక్షన్లకు ఒక నెల ముందు, ఒక నెలది కలిపి ఇచ్చినట్టున్నాడు. అలాగే నేను గతంలో కూడా చూపించాను ఈయన చేసిండేది. ఆ రోజు వీళ్ళ హామీలతో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ చూపిస్తున్నారు, మా నాయకుడు కూడా 2014 ఎన్నికల్లో 3 ఫోటోలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ను దీన్ని సపోర్ట్ చేస్తూ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు పెట్టి ఆ రోజు ఒక లేఖ కూడా చంద్రబాబు నాయుడు రాశాడు 14లో. దీంట్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒకటైనా చేశాడా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇల్లు అన్నాడు, అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోని 600 హామీలు అవన్నీ పోయినాయి. ఒక్కటంటే ఒక్క హామీ అన్నా ఫుల్ఫిల్ చేశాడా? చేయలేదు. 2 గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడాలు. ఎందుకంటే ఇద్దరే పోటీ పడుతున్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు కావాలన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీరు ఏదన్నా చూడండి, ఫైనల్ ఎన్నికలు 4 నెలలు 3 నెలలు ఉన్నాయనగా టకా కొన్ని ఏదో అమలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం, హామీలు ఇచ్చుకొని రావడం. రైతు రుణమాఫీ అనేది అసలు ఊసేలేదు. అది ఎంత 1,00,000 కోట్లకు గాను 87,000 కోట్ల పైన ఎంత వేస్తే 1,00,000 కోట్ల దాకా పోయేది. 13,000 కోట్ల ఎంతటితోనూ చుట్టేశాడు. అలాంటి కోవలేకే ఈ పెన్షన్ ఇది కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి నేను 4,000 ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అనౌన్స్ చేసినవన్నీ డే 1 నుంచో లేకుంటే ఇమ్మీడియట్ సిస్టమ్ తన కంట్రోల్లోకి రాగానే అన్నా ఇచ్చేసి కోవిడ్ సమయంలో కూడా ఇస్తూ వచ్చాడు. ఒక్క పథకం కూడా ఆపలేదు. తేడా ఇది. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేసరికి తాను ఇచ్చిన తన పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తి చేసి దాని ఇంపాక్ట్ కూడా జనం పేదల మీద ఉండి వాళ్ళ బతుకులు బాగుపడినాకనే మీ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు అలవిగానివో లేకుంటే ఏదైనా సరే ఆకాశంలో తెచ్చిస్తానని చెప్పి అర్జెంటుగా ముందు అధికారంలోకి రావాలి, ఆ తర్వాత మొత్తం చాప చుట్టేసి పక్కన పడేసే రకం ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే దీంతో వస్తున్నాడు. 4,000 అది నమ్మరని చెప్పి 3 నెలలు ముందే ఊరించడానికి ఏప్రిల్తో సహా, జూలైలో ఎందుకు ఏప్రిల్ రాగానే ఇవ్వచ్చుగా, మే 1 నుంచి ఇవ్వచ్చుగా, మళ్ళీ జూలై ఎందుకు పెట్టినాడో తెలియట్లా. ఆయనకేమో 5,000 అయినా చెప్తాడు. నాకు పురాణాలు దీనికి సంబంధించి గుర్తొస్తుంది ఒకటి. సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి రావణాసురుడు వచ్చినప్పుడు ఆ వేషంలో అట్లే వస్తే దగ్గరికి రానివ్వరు, లక్ష్మణ రేఖ ఉంది దాటరు ఆమె, అందుకని ఒక సాధువు వేషంలో వస్తారు. ఆకలి వేస్తుంది, ఇదేదన్నా ఆహారం ఏదన్నా కావాలని అడుగుతాడు. ఆమె లైన్ దాటకూడదు కదా అని అవతలే ఉండి వేయిపోతే ఇది లైన్ దాటమంటాడు. లైన్ దాటమంటే ఆమెకు లక్ష్మణుడు గీసిన గీత గుర్తొస్తుంది. అనుమానంతో ఇది ఉంటే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, సాధువులనే నమ్మరని. అవతలకి రాగానే ఎత్తుకొని వెళ్ళిపోతాడు, లంకలో పెడతాడు. ఇదే ఈయన చేయబోయేది. ఇప్పుడు ఓటర్ దగ్గరికి తన అసలు స్వరూపం ముసిగేసి ఓ సాధువు రూపంలో పోతున్నాడు. పోయి ఇవన్నీ చెప్తున్నాడు. మధ్యలో మా మీద మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాక్షసుడుగా, ఈ రాక్షస రాజ్యంగా, ఇంకొకటిగా, ఈ పాలనంతా ఇదని చెప్పి కృత్రిమైంది ఒకటి క్రియేట్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను వస్తే ఇదిగో స్వర్గధామం ఇదంతా ఇట్లా అయిపోతుంది, ఇంక మీకు ఏం కావాలో చెప్పండి, అన్నీ ఆ చేతులు ఊపడం అది చూస్తే మాయల పకీర్లాగే ఉంటుంది, ఓ మాంత్రికుడిలాగా ఆయన మాటల మాదిరే ఉంటున్నాయి మీరు స్టేజ్ మీద చూస్తే. ఆ హామీలో డెప్త్ లేదనేది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతుంది. కన్విక్షన్ లేదు తనకు, అందుకే అంత క్యాజువల్గా అంటున్నాడు. ఇంక 2 రోజులు అయినాక 4,000 సరిపోతుంటే ఇంకొక 500 యాడ్ చేస్తానులే అంటాడు. ఐ థింక్ ఆ మధ్య 50 ఏళ్ల క్రితం చేస్తానని అంటున్నాడు ఎవరికో, అది మొత్తం అందరికి చేసినా చేస్తానంటాడు. ఎలాగో ఇవ్వని దానికి ఏముంది, ఎంతైనా చెప్పచ్చు. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఆయన చెప్పినా 14-19 మరీ రిమోట్ పాస్ట్ కాదు, మరీ డిస్టెంట్ పాస్ట్ కాదు, 14-19 మధ్య ఏం చేశాడు, అమలు చేశాడా లేదా? ఆ రోజు వీళ్ళే పక్కన అందరు ఉన్నారు.
ఇప్పుడు వీళ్ళందరూ మరి ఎండార్స్ చేస్తారా ఈయనవన్నీ చెప్పినవన్నీ తెలియదు. ఎవరు? మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీ రామారావు గారిని అంటే ఈయన అవసరానికి వాడుకుంటుంటాడు, ఆయన ఫోటో ఇవ్వడం కానీ ఇది చేసి. సో మళ్ళీ ఈయన ఈ హామీలతో వచ్చినారు. దాంతోపాటు ఉచిత ఇసుక అంటున్నాడు. ఇంకొకటి నేనే చెప్తున్నాగా, ఉచిత ఇసుక అంట. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడన్నా ఉచితంగా ఇసుక వచ్చిందండి? మీరు కూడా ఎవరన్నా అప్పుడు ఇల్లు కట్టుకోండొచ్చు, ఇక్కడ మీడియా వాళ్ళలో ఉండొచ్చు, లేదా బయట నేను చెప్తుంటే వింటున్న వాళ్ళైనా ఉండొచ్చు. క్రేన్లు పెట్టి ఎట్లా పని చేశారండి ఆ రోజు? ఉచితంగా ఇసుక సప్లై చేయాలంటే క్రేన్లు పడవలు పెట్టి తీసి చేసిన వాళ్ళు వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు ఉంటుంది? ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప ఇంకో రూపాయి పడకూడదు కదా. ఎక్కడన్నా దొరికిందా ఇసుక? ఆ రోజు అదంతా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ట్రాన్స్పరెంట్గా అది ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 800 కోట్లు జమ అవుతుంది. ఫస్ట్ టైం హిస్టరీలో ఇసుకకు సంబంధించి ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, రీజనబుల్ ప్రైస్కు కిందికి ఇస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది కూడా గమనించాల్సిందిగా ఏ హామీ అన్నా ఇవ్వమనండి. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అది చేశారా? 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినవన్నీ పూర్తి చేశారా లేదా? ఎప్పటి నుంచి చేశారు? రెండవది, ఫ్యాగెండ్లో 4 ఏళ్ళు చేయకుండా మేము కూడా నవంబర్లో చేసిండొచ్చు, ఇంక్లూడింగ్ నంబర్స్తో సహా. పెన్షన్స్ 2018 నాకు గుర్తుండే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు 39 లక్షలు ఉండింది, ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు. ఆ తర్వాత ప్రెజర్ విపరీతంగా ఉంది. మీరే మీడియాలోనే వచ్చినాయి అప్లికేషన్లు, లక్షలాది అప్లికేషన్లు తీసుకోవడము, అదేదో దాని ఒక దీనిలాగా కండక్ట్ చేసి జన్మభూమి కార్యక్రమం ఏదో అని పెట్టి ఎక్కడో జరిపి తీసుకోవడము, వాటిని ఎక్కడ చెత్తబుట్టలో కూడా దొరుకుతాయి. అంటే ఎన్నికలకు 6-7 నెలల ముందు వరకు కూడా 39 lakhs. ఎన్నికల దగ్గరికి వచ్చినాక సడన్గా పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయండి? నిజంగా గాన ఓపెన్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యువల్గా పెరుగుతుందా? సడన్గా పెరుగుతాయా? ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రెజర్ విపరీతంగా ఉంటుంది, అందరూ ఆగ్రహిస్తారు, వృద్ధులు అందరూ అని చెప్పి టకాటకా కొంత పెంచాడు, చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. సో ఇది గమనిస్తారు, అందరూ గమనిస్తున్నారని ఆయనకు తెలుసు కాబట్టి ధాటిగా చెప్పలేకపోతున్నాడు. ఆ కన్విక్షన్ కానీ డెప్త్ కానీ ఆయన మాటల్లో ఉండట్లేదు. సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు చాలామంది అధికారుల మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి సార్ ఎన్నికల సంఘానికి. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. వాళ్ళలో కొంతమందిని ఎన్నికల సంఘం కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇదంతా చూస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏమైనా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందా, లేదంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మేము అలాంటివి నేను ఇంతసేపు చెప్పింది అదే. ఎన్నికల కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. మాకు సంబంధించి అయితే మేము ఎన్నికలు అనౌన్స్ చేసి కోడ్ వచ్చిన తర్వాత అపోజిషన్ లాగే మేము కూడా మేము అనుకుంటున్నాం. ప్రతిబంధకాలు అన్నీ ఉంటాయి, ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలకు వెళ్ళి అప్పీల్ చేసుకుంటున్నాం. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోనో లేకపోతే దానిల మీద డిపెండ్ అయ్యో నడిపే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకైతే ఉక్రోషము, ఆవేశం వస్తాయి. అది 2019లో పోయి మీద పడినట్టు, ఖర్చేట్టు మీద పడినట్టు అట్లా పడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెద్ద వేరే రకంగా ఇంకోటి చూడట్లేదు. దాని ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, దాని విచక్షణ అధికారం వాళ్ళ దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఇది అవుతుంది. మా వైపు ఆర్గ్యుమెంట్ ఉంటే మేము చేస్తాం. అయితే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో మీరు గమనిస్తే మైనారిటీకి చెందిన అధికారులు, ఎస్సీ అధికారులు, సిన్సియర్గా చేసిన అధికారులు వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఉద్దేశాలతో చేసినారో వాళ్ళు అర్థం కావట్లేదు. అది వాళ్ళ మీద మేము అటాక్ పెడతాం. అపోజిషన్ అంటే తెలుగుదేశం పార్టీలు ఇంకెవరున్నారు అక్కడ, లేదా వాళ్ళ ఏజెంట్లన్నా అదర్ పార్టీస్లో ఉన్న ఏజెంట్లని చెప్పినట్టు. రెండవది నేను పాయింట్అవుట్ చేయదలుచుకునేది అంటే, పురంధేశ్వరి పెట్టిన లెటర్ ప్రకారం అయితే రాష్ట్రంలో ఆఫీసర్లు అందరూ అమ్ముడు పోయిన వాళ్ళే. మరి ఇదే ఆఫీసర్లే అంతకుముందు కూడా ఉన్నారు. ఆమె మొత్తం లిస్ట్ అవుట్ చేసింది కంప్లీట్. ఇంకా వాళ్ళ కోరిక లేదా రామోజీరావు కోరిక వీళ్ళు కూర్చొని రాస్తుంటారు అనమాట. టీడీపీ ఆఫీస్ నుంచి తయారవుతుంటాయి, రామోజీరావు ఆఫీస్ నుంచి తయారవుతుంటే ఇంకా వీళ్ళ దీంట్లోకి ఎవరంటే తీసుకొచ్చేసి ఏ మార్గదర్శి ఆఫీసో, ఈనాడు పేపర్లో మేనేజర్లను వాళ్ళని తెచ్చి పోస్ట్లో పెడితే అప్పుడు మనసు శాంతిస్తుందేమో, లేదా దీనికంటే భిన్నంగా ఏకంగా చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేస్తే అప్పటికి వాళ్ళ మనసు శాంతిస్తుందేమో అనిపిస్తుంది. అంటే నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ అయితే, మొన్నటి వరకు నువ్వు అధికారంలో ఉన్న పార్టీ అయితే, అప్పుడు ఉన్న సర్వీస్లో ఉన్న అధికారులే కదా ఇప్పుడున్నారు. మేము అనట్లేదే వీళ్ళందరూ ఇదిగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు మేము చూస్తున్నామనంటే ఆ రోజు మరి మీరు అట్లే ఇది కదా, ఎవరో ఎముకలు మెళ్ళేసుకొని తిరిగే వాళ్ళు చూపండి, వద్దని ఎవరన్నారు. మీరు చూపిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు, మేమేం కామెంట్ చేయట్లేదే. వాళ్ళు ఎముకలు మెళ్ళేసుకోవట్లేదు, ఎవరు కాకపోయినా మీరు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ డిస్క్రిప్షన్తో ఇచ్చేస్తుంది. మేము దాని మీద కానీ ఎన్నికల కమిషన్ మీద కానీ మేమే మాట్లాడట్లేదే.
ఇట్స్ ఒక థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఐ మీన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలనే మినిమం ఇది మాకుంది, మీకు లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. ఇంకోటి కడప ఎంపీ విషయంలో షర్మిల గారు పోటీ చేస్తూ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వటం వల్లే నేను కడప ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని షర్మిల గారు నిన్న ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి, దాని గురించి దాని మీద కూడా ఇంతకుముందు చెప్పినట్టున్నాం. ఆమె ఒక్కసారి ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం అంకితం వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ను ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన, ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య, ఆమె తీసుకున్న పాత్ర, దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి 4 ఏళ్లుగా ఆమెకు పట్టంది, ఈరోజు హఠాత్తుగా వచ్చింది, ఎందుకు వచ్చింది? పోనీ అదే ఎన్నికల అజెండా అనుకుంటే మరీ మంచిది, తెలుస్తుంది కదా. నెలన్నరలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు. ఈరోజు ప్రజా కోర్టులో మరీ మంచిది, దాంతో అప్పటికన్నా నోళ్ళు మూతలు పడాలి కదా. రేపు ఈ ఎన్నికల్లో తెలుస్తుందిగా. ఎన్నికలకున్న పవిత్రత కానీ, ఎన్నికలకు అజెండా ఏముండాలని కూడా ఇగ్నోర్ చేసి, వ్యక్తిగతంగా కూడా దానికి ఏమీ ఓ ప్రాతిపదిక లేకుండా అసంబద్ధమైనవి ఏదైతే ఆ ఆరోపణలకు రిప్లైలు ఇచ్చుకుంటూ పోతే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. అన్ఎండింగ్ ఇది ప్రాసెస్. కంక్లూజన్స్కి వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి, సిబిఐ పరిధిలో ఉన్న అంశాల గురించి కంక్లూజన్స్కి వచ్చి, కాబట్టి దానికి అసలు ఏమీ లేకముందే అంతా కూడా ముద్ర వేసి, అది ఏ రకంగా ఎట్లా చూసినా దానికి నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి అనిందే, జనం అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఒక అహంకారంతో కూడిన మాటలు తప్పవి. దాంట్లో ఎలాంటి సహేతుకత కానీ, లేదా ఇప్పుడు ఏ సందర్భం అయితే ఎన్నికలు అయితే ఉన్నాయో వాటికి తగిన రకమైన ప్రాతిపదిక కానీ పార్టీ వైపు నుంచి ఉండాల్సింది లేదు. వేరే అజెండా వచ్చి వ్యక్తిగతమైన అజెండా, అది కూడా ఆమె అజెండా అని కనిపించట్లా. చంద్రబాబు అజెండా ఏదో అది ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది, అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అనాల్సి వస్తుంది. That will be settled in the court of law, whatever that is happening. And politically, if we go on answering every silly questions and wild allegations, that will end nowhere. We will miss the real test and miss the whatever the public expect, that we should talk about the public and public agenda, people's agenda. That is our main focus during the elections, and anybody's focus should be the same. That's what we feel. If we leave that and if we go on with a personal agenda, that will become a personal agenda, and whatever that is appropriate action that should be initiated, that obviously we will initiate. Our candidate as well as our party, we will initiate those actions.